నమస్తే వెల్కమ్ టు రాకెట్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ని అతిక్రమించొద్దు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ పదే చెప్తున్నా కూడా అధికార పార్టీ వినని పరిస్థితి ఇప్పుడు మనం ఏపీలో చూస్తున్నాం. అయితే ఇప్పటికే ఎన్నికలు కూడా అతిక్రమించిన వారిపై చాలా మందిపై వేటు వేసిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే తాజాగా గతంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను మరి జగన్ గారిని కూడా వివరణ కోరిన నేపథ్యంలో ఆయన ఇప్పటి వరకు దానిపై స్పందించిన పరిస్థితి. అలాగే నిన్న చూసుకుంటే పవన్ కళ్యాణ్ మీద కూడా ఆయన వ్యక్తిగత జీవితం గురించి పదే ఆయన ప్రస్తావిస్తూ ఉండడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది. ఈ నేపథ్యంలో మరి జగన్ పై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం అండి. నమస్కారం మా గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం. సో దుర్గా కుమార్ గారు, ఎన్నికల కోడ్ అనేది అసలు వైసీపీకి పట్టనే పట్టదు, అది మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా ఇప్పటికీ చాలా మందిపై వేటు వేసింది. ఇంకా చివరికి వచ్చేసి అది సీఎం దగ్గరికే వచ్చింది. సీఎం గారు మొన్న ఈ మధ్య చంద్రబాబు గురించి కూడా కొన్ని మాటలైతే మాట్లాడారు. దానికి ఎన్నికల కమిషన్ రియాక్ట్ అయ్యి ఇలా మాట్లాడొద్దు అని చెప్పిన నేపథ్యంలో వివరణ అడిగితే ఇప్పటివరకు దాని మీద ఎలాంటి న్యూస్ అయితే లేదు. ఇప్పుడు తాజాగా నిన్న చూసుకుంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి కూడా పదే మాట్లాడుతూ వస్తున్నారు, ఎన్నిసార్లు వద్దు అని చెప్పినా కూడా. సో ఈసారి మరి రాష్ట్ర ఎన్నికల కమిషన్ గట్టిగానే సీరియస్ అయినట్టు తెలుస్తుంది. అయితే వివరణ అడిగితే ఆ వివరణ కూడా సంతృప్తికరంగా లేదు అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ కి పంపించింది. మరి చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది అంటున్నారు. మరి తీసుకుంటే ఎలాంటి చర్యలు తీసుకుంటుందంటారు? అంటే ఇది 5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తన ఇష్టానుసారం ప్రవర్తించిందమ్మా. ఇష్టానుసారం మాట్లాడారు, ఎవరిని ఏం మాట్లాడినా. ఆయనే కాదు, ఆయన సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా ఎవరు పట్టుకోలేకపోయారు. వాళ్ళకి అంటే ఈ రాజ్యం మా భోజ్యం అన్నట్టుగా ఉండింది. ఆంధ్రప్రదేశ్ అంటే మా సొంత ఇలాకా, ఇందులో ఎవడో మాట్లాడటానికి ఇల్లేదు. కొన్ని నియోజకవర్గాల్లో కూడా ఉత్తరాంధ్ర వాళ్ళు వెళ్తే నువ్వెవడరా ఇక్కడ రావటానికి, ఇది ఫలానా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం అని చెప్పి కొట్టిన సందర్భాలు కూడా చూసాం. అంటే ఎవరి నియోజకవర్గం వారి ఇలాకా అయితే ఈ రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకాలాగా వ్యవహరించాడు. ఆయన ఎవరిని ఏదైనా చేయొచ్చు. అది అడ్డు పెట్టుకుని కొంతమంది ఎమ్మెల్సీలు కూడా దళితులకి సంబంధించిన వాళ్ళని ఇష్టం వచ్చినట్టు చంపి డోర్ డెలివరీలు ఇచ్చినా ఎవరు ప్రశ్నించలేకపోయారు. నిన్నటికి నిన్న ఒక లక్ష్మి అని ఒక దళిత మహిళా నాయకురాలు ఢిల్లీలో బొటనవేలు తెగ నరుక్కుంది ఇండియా గేట్ దగ్గర. ఎందుకు? మేకపాటి సుచరిత అనుచరులు ఆ నియోజకవర్గంలో విపరీతమైనటువంటి భూ కబ్జాలు, ఇళ్ల స్థలాలు కూడా కబ్జా. భూ కబ్జా అంటే గంజాయి, చిన్నపిల్లలకి గంజాయిలు అలవాటు చేయటం, తర్వాత 14 ఏళ్ల మైనర్ బాలికలను కూడా ఈ గంజాయి తాగిన యువకులు శారీరకంగా వాడుకోవటం. ఇంత అరాచకం జరగాలో సామాజికంగా అంత అరాచకం జరుగుతుంటే ఆమె చూడలేక తట్టుకోలేక, అది తల్లిదండ్రులకు కూడా అర్థం కావట్లేదు, సమాజంలో ఎవరికీ అర్థం కావట్లేదు. నేను అన్ని రకాల అధికారులని, అన్ని స్థాయిల్లో అధికారులకి వింతపత్రాలు సమర్పించాను. మేకపాటి సుచరితను కూడా నేను అడిగాను, ఎవరు చర్య తీసుకోలేదు. కనీసం దేశ స్థాయిలో అక్కడికి వింతపత్రాలు పంపింది ప్రైమ్ మినిస్టర్కి, ప్రెసిడెంట్కి, వాళ్ళందరికీ కూడా. అందువల్ల ఆమె ఒక దళిత మహిళ అయ్యుండి అంత సామాజిక స్పృహతో దేశ దృష్టి కన్నా తీసుకెళ్తే, దేశ ప్రజల దృష్టికి సమాజం ఆంధ్రప్రదేశ్లో పరిపాలన మీద చర్య తీసుకుంటారని అంత తెంపు చేసిందంటే, అంటే వీళ్ళ పరిపాలన ఎంత దాష్టికాలు జరుగుతున్నాయి అన్నదానికి ఉదాహరణ. చేయి నరికేసుకుంది. ఇంతవరకు ఎట్లాంటి సంఘటన మనం ఎక్కడ వినలా. అందులో ఒక దళిత మహిళ వాళ్ళ దళితుల మీద ఎంత అరాచకం జరుగుతుందో ఆమె చెబుతుంటే, ఆమె చెయ్యి నరికేసుకుని కూడా నిన్న రైల్లో ప్రయాణం చేస్తా వస్తా కొన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చిందమ్మా ఆన్లైన్లో. చెప్తుంటే బాధ వేస్తుంది. ఆమె ఒక పక్క ఈ శారీరక బాధ, రెండోది జ్వరం వచ్చింది అమ్మాయికి. ఇంత ఇంజరీ అయినప్పుడు జ్వరం రాదా? ఆమె అయినా కూడా మళ్ళీ గుంటూరుకి తిరిగి వస్తుంది. ఇప్పుడు ఢిల్లీలో కూర్చోలేదు కదా, ఏదో 5 స్టార్ హాస్పిటల్లో పొడుకుని వైద్యం చేయించుకోవడానికి వెళ్ళలేదు కదా. ఆమె ఒక అవసర దృష్ట్యా వెళ్ళింది. ఈ అరాచకాన్ని దేశం దృష్టి కన్నా తీసుకొస్తే ఏమన్నా మార్పు వస్తుందా అని. అంటే ఎంత పేరుకుపోయిందో చూడండి ఈ దుశ్చర్యలు అనేది. ఇప్పుడు సునీతారెడ్డి గారు మరి ఒక పెద్ద పాలక వర్గానికి చెందిన మహిళ, జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన చెల్లెలు. ఆమె కూడా అదే పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఈ దళిత మహిళలు, దళిత గ్రామీణ పేదలు ఎంత సఫర్ అవుతున్నారో, సొంత కుటుంబ సభ్యులు కూడా ఈయన మూలాన అంత సఫర్ అవుతున్నారు. అంటే ఈయన పేదలకి పెత్తందారులు అని చెబుతున్నాడు కదా.
ఈయన ఒక పెద్ద పెత్తందారి అయిపోయాడు. అసలు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రి ఇంత దాష్టిక పనులు చేసిన పరిస్థితి ఎక్కడ లేదు. చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంత, ఈయన వయసు ఎంత. చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా వాళ్ళ తండ్రి వయసుకు సమానుడు. ఆయన పట్టుకుని నిన్ను వదలా బొమ్మాళి, చంద్రముఖి, ఆయన ఇష్టం ఏదైనా మాట్లాడతాడు. సినిమా డైలాగులు ఎప్పుడు వచ్చాం కాదు, బుల్లెట్ దిగిందా లేదా అని అన్నాడు కదా ఆయన అనిల్ యాదవ్. అట్లా ఆయన అంటే స్వయాన సీఎంఏ అన్నారు కదా, కాలర్లు మడత పెట్టండి, పైకి ఇలా ఫోల్డర్లో చెప్పమని, అంటే కొట్లాటలకు దిగండి, ప్రతిపక్షాలను కొట్టమని. అంటే మనం అధికార పక్షం వాళ్ళం, మనకు బలం ఉంది, మన చేతిలో పోలీసులు ఉన్నారు, అధికార యంత్రాంగం ఉంది, ఇంకా చూస్తారు ఏంటి అని రెచ్చగొట్టడం. ఇప్పుడు అదే రకంగా ఈయన పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళ గురించి పెళ్ళాలే మాట్లాడేది మాట. అది ఇవాళ రేపు ఎంత ఆటవిక సమాజంలో కూడా అటువంటి మాటలు మాట్లాడట్లా. మరి ఈయన ఏ సామాజిక వర్గం నుంచి వచ్చాడు, ఎలాంటి సాంఘిక పరిస్థితులు ఉన్నాయి వీళ్ళల్లో తెలియట్లా, అటువంటి మాటలు వాడుతున్నాడు. అక్కడికి పవన్ కళ్యాణ్ గారు చాలా సంయమనం పాటించి కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి, గౌరవ మర్యాదలు పాటించండి, ఈ కాలంలో ఇట్లా ఎవరు మాట్లాడలేదు, మీరు మరి ఒక మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి అయ్యుండి కూడా ఇలా మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని అనుమానించాల్సి వస్తుంది, మీరు ఎలాంటి సామాజిక పరిస్థితుల నుంచి వచ్చారని కూడా చెప్పాడు. అయినా అదే మాట్లాడుతున్నప్పుడు ఆయన కూడా అతిక్రమించేరాక చూసి ఈ కుటుంబానికి సంబంధించిన మొత్తం వంశవృక్షం అంతా కూడా బయటకు వదిలేడు. అప్పుడన్నా ఆయన ఆగాలి. మళ్ళీ కూడా మాట్లాడితే ఇప్పుడు ఎన్నికల సంఘం దృష్టికి వెళ్ళింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసింది. స్వయాన చీఫ్ మినిస్టర్ గారే ఇలా కంచే చేయని మేస్తే ఇంకా ఆ పంటకి దిక్కే ఉంటుంది. ఇప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి నువ్వు రాజ్యాంగపరమైన పదవిలో ఉండి నువ్వు ఆదర్శంగా ఉండాలి నీ ఇతర నాయకుల పట్ల, ఇతర పార్టీల పట్ల. నువ్వు రాష్ట్రానికే తండ్రి లాంటి వ్యక్తివి. ఇతర పార్టీలు చంద్రబాబు గారు ప్రతిపక్ష పాత్రే, ప్రతిపక్ష నాయకుడికి నీ అంత హోదా లేదు, నీ అంత బాధ్యత కూడా ఉండదు. నువ్వు ముఖ్యంగా పారదర్శకంగా ఉండాలి, ఆదర్శంగా ఉండాలి. ఆ మాటలు మాట్లాడితే రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్రానికి రాస్తే కేంద్ర ఎన్నికల సంఘం సంజయ్ అడిగింది. సంజయ్ ఈయన నేను అనలేదు అని కొట్టలేదు అన్నాను, కానీ నేను ఈ పరిస్థితుల్లో అన్నాను సమర్థించుకుంటున్నాడు. తప్పు చేసి సమర్థించుకుంటే నీకు సమర్థించుకోవచ్చు, కానీ ఒక రాజ్యాంగ వ్యవస్థ అయిన జాతీయ ఎన్నికల సంఘం ఒప్పుకోదు. ఎందుకంటే కొన్ని అక్కడ ప్రత్యేకమైన ఇవి ఉన్నాయి, నిబంధనలు పాటించాల్సి. ముఖ్యంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు నువ్వు ఇలాంటివి చేస్తే శాంతి భద్రతల సమస్య ఏర్పడవచ్చు. ఈ రెండు పార్టీల వాళ్ళు కొట్టుకుని శాంతికి భగ్నం జరిగితే ఎన్నికలు సజావుగా జరుగుతాయా? ఇంకా పైగా సమర్థించుకుంటా రాస్తే వాళ్ళు దానికి సంతృప్తి చెందల. రాష్ట్ర ఎన్నికల సంఘం చూసి ఇది మాకు సంతృప్తిగా అనిపించలేదు, కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా నేషనల్ కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ రాసింది. ఇప్పుడు ఒకవేళ ఎలక్షన్లు అయిపోయే లోపల చర్య తీసుకోలేకపోవచ్చు, తీసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఇంతకాలం 5 సంవత్సరాలు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడావు, ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్నప్పుడు, కాబట్టి ఆయన డిస్క్వాలిఫై కూడా చేయొచ్చు. ఒకసారి ఇందిరాగాంధీ గారు పెద్ద ఎమర్జెన్సీ విధించే ముందు ఆమె అధికార దుర్వినియోగం చేసింది. అధికార దుర్వినియోగం చేస్తే ఆమెని 6 సంవత్సరాల పాటు ఎన్నికల నుంచి బహిష్కరించారు. తర్వాత ఎన్నికను రద్దు చేశారు పార్లమెంట్కి. ఆమె ఎన్నిక అయితే రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి రాజనారాయణ మీద 1,00,000 ఓట్ల మెజార్టీతో ఆ ఎన్నికను రద్దు కూడా చేసింది. కాబట్టి ఒక ముఖ్యమంత్రి కేంద్ర ఎన్నికల సంఘానికన్నా మించిన వ్యక్తి ఏం కాదు, ప్రైమ్ మినిస్టరే కాదు. సరే సార్, మీరు యాక్షన్ తీసుకుంటుంది అని చెప్తున్నారు. అయితే సజ్జల విషయంలో కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్కి ఏం చేయాలో అర్థం కాక కేంద్రాన్ని సజెషన్ అడిగిన పరిస్థితి. అయితే ఆయనపై కూడా యాక్షన్ తీసుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఆయన ఇప్పటికి కూడా మారని పరిస్థితి మనం చూస్తున్నాం. 5 ఏళ్ల నుంచి వాళ్ళకి అలా సాగింది, మనకి ఎదురు లేదు అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ కొత్తగా నీకు నిబంధనలు వర్తిస్తాయి అంటే ఎట్టా ఉంటుంది? 5 ఏళ్ల నుంచి అచ్చోసిన ఆబోతుల్లాగా వాళ్ళకేమి చట్టాలు లేవు, నిబంధనలు లేవు. వాళ్ళు ఎవరిని ఏం చేయదలుచుకుంటే అది చేసేయచ్చు. సొంత బాబాయిని ఆయన చంపి ఆ రక్తాన్ని తెచ్చి పార్టీ పునాదిలో పోసాడని సునీత గారే చెప్పింది కదా. ఇవాళకి దాని మీద ఏమి చర్య తీసుకోలేదు కదా. అట్లాంటి చర్య తీసుకున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ చంద్రముఖి అని చంద్రబాబుని తిడితే ఏంటి, 4 పెళ్ళాలను పెళ్లి చేసుకున్నాడని పవన్ కళ్యాణ్ తిడితే ఏంటి, మన ఏం చేస్తారు? ఎన్నికల సంఘాలు ఎంత, మన చేతిలో డీజీపీలు ఉన్నారు, డిఐజీలు ఉన్నారు, అన్నీ వీళ్ళకి లేనిది ఏముంది, సిఎస్లు ఉన్నారు, మనం చెప్పినట్టు వింటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని వాళ్ళు తప్పు పట్టారు. మొన్న పెన్షన్లు ఇవ్వద్దని ఆపిందే కేంద్ర ఎన్నికల సంఘం అని. ఈ రకంగా అధికార దుర్వినియోగానికి అలవాటు పడి ఏదైనా
వక్ర భాషను చెబుతున్నప్పుడు వాళ్ళకి ఇది ఎందుకు పెద్ద ఇది అనిపిస్తుంది. కాబట్టి అదే స్పీడ్లో వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కానీ వెళ్ళిపోయినా కూడా ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయి. వాళ్ళు వెళ్ళిపోయిన వ్యక్తులు వెళ్ళిపోరు కదా. నువ్వు ముఖ్యమంత్రిగా దిగిపోవచ్చు, లేకపోతే సలహాదారుగా నీ పదవి అయిపోవచ్చు. కానీ నువ్వు సలహాదారు పోస్టులో ఉన్న చేసిన నేరాలు ఘోరాలు లేకపోతే అతిక్రమణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సబ్జెక్టెడ్ టు వెరిఫికేషను. అంటే దాని మీద విచారణ అయితే జరుగుతుంది. అప్పుడు మళ్ళీ చర్య తీసుకోవచ్చు, క్రిమినల్ కేసెసే బుక్ చేయొచ్చు. నువ్వు అధికారంలో ఉండి ఈ విధంగా కేంద్ర ఇది ఎన్నికల కోడ్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న టైంలో నువ్వు అతిక్రమించావు కాబట్టి నిన్ను జగన్మోహన్ రెడ్డి గారిని అనుకోండి గెలిచినా కూడా ఆయన తీసేయచ్చు. లేదు నువ్వు 2 టర్మ్స్ 10 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకూడదని కూడా నిబంధన విధిస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా ఒక్కోసారి రాటిఫై చేసేస్తుంది, అవును నువ్వు అతిక్రమించావు కాబట్టి అని. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు వరకు వీళ్ళ మీద చర్య తీసుకునేవాడు ఎవడో లేడు కాబట్టి రాష్ట్రంలో మేము ఏం చేయాలనుకుంటే అది చేశారు, వాళ్ళు అమలు చేశారు, చేయలేదని కాదు. కానీ ఒక్కో టైం వస్తుంది. 100 గొడ్లను తిన్న రాబోందో గాలివానకి చచ్చిపోయింది అంటారు సామెత. అట్లాగే ఇన్ని తప్పులు చేసినా ఇన్ని ఘోరాలు చేసినా ఏదో ఒక సంస్థ చేతిలో రాజ్యాంగ వ్యవస్థ చేతిలో చిక్కినప్పుడు ఇందిరాగాంధీకే తప్పలేదు. ఈయనంతా జగన్మోహన్ రెడ్డి గారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ నేను కానీ ఇంకొక XYZ కానీ చూడనంత వరకే బాగానే ఉంటుంది అన్నీ. కానీ ఒక్కసారి కనుక ఆ పరివిలోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది మనం ఏంటి అనేది. బోన్లో నిలబడినప్పుడు కదా తెలిసేది. అట్లా ఉంటాయి అన్నమాట. రైట్. థ్యాంక్ యూ అమ్మ గవర్నర్. మన వీక్షకులు కూడా నమస్కారం.